ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల బతుకులు చాలా ఆగమాగంగా ఉన్నాయి. ఈ కంపెనీల దగ్గర చేస్తారు చూసిర్రా, ఈ సెక్యూరిటీ గార్డుల పరిస్థితి ఎట్లుందనంటే 2 సంవత్సరాలకు ఒకసారి టెండర్ మారుతా ఉంటుంది. టెండర్ మారేటప్పుడు మళ్ళీ కొత్త సెక్యూరిటీని తీసుకొస్తాం, కొత్త కంపెనీని తీసుకొస్తాం అని చెప్పి స్థానికంగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ సెక్యూరిటీ గార్డులని భయపెట్టడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం ఇదే నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మనం చూసుకున్నట్లయితే అశ్వాపురంలో హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నది. ఆ కాలనీకి సెక్యూరిటీ కావాలి. దాదాపుగా 7-8 సంవత్సరాలు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, లోకల్ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత వాళ్ళందరికీ మంచి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఏవైపోయింది, తక్కువ జీతానికి పనిచేసారు. వాళ్ళంతా తక్కువ జీతానికి పనిచేసారు. 15,000కి 18,000కి వాళ్ళు పనిచేస్తే ఉన్న పలంగా 40 కుటుంబాలను పీకేసి ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్లు అని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళకి వీళ్ళకంటే డబల్ జీతాలు, దాదాపుగా 25,000, 30,000 జీతాలు ఉన్నాయి. మరి గతంలో పనిచేసినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా పనిచేసిండ్రు, ఎంత భయంతో పనిచేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా పనిచేస్తా ఉన్నారు అనేది కూడా యాజమాన్యాలు ఆలోచన చేయాలి. యాజమాన్యాలు, కంపెనీలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి వీళ్ళంతా వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, వీళ్ళకి సంబంధించినటువంటి చుట్టాలంతా కూడా ఆ రోజు ఆ ల్యాండ్ను దారాదత్తం చేస్తేనే మరి ఇలా ఇక్కడ కంపెనీ స్థాపితమైంది అనేటటువంటి ఆలోచన అటు అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి. టెండర్లు మారేటప్పుడు మరి ఏదేమైనా కానీ టెండర్లు మారుతున్నప్పుడు కొత్త టెండర్లు వేస్తున్నారు 2 సంవత్సరాల తర్వాత అని చెప్తా ఉన్నారు. మరి అందరికీ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పుకుంటున్నటువంటి అందరికీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిశీలన చేయాలి. పరిశీలన చేయడంతో పాటు మళ్ళీ స్థానికులకి అవకాశం ఇస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచన కూడా చేయాలని చెప్పి అశ్వాపురంలో మండల వ్యాప్తంగా కూడా ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది.